డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎంసెట్ ఆల్రెడీ మరి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. మరి దాంతోపాటు క్యాట్ బీ కూడా వచ్చేసిందమ్మా. ఇక్కడ క్యాట్ బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఎవరైతే క్యాట్ బీకి అర్హులు, జేఈ మెయిన్లో ఎవరైతే మంచి పర్సంటైల్ ఉండారో వాళ్ళు క్యాట్ బీలో మీరు చూసుకో. ఇక జేఈలో కూడా మరి వచ్చే దీన్ని బట్టి అసలు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మెంటర్షిప్ తీసుకోండి. మరి స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ మీద మరి ఏపీ వెబ్సైట్, తెలంగాణ వెబ్సైట్కి సంబంధించి తీసుకోవాలంటే మరి ఈ నెంబర్కి మెంటర్షిప్ ఫీజు పే చేసి మీరు గైడెన్స్ అయితే పొందవచ్చు. మన దగ్గర మెంటర్షిప్కి సంబంధించిన మొత్తం డేటా అయితే మీకు రెడీమేడ్గా ఉంది. మరి స్టూడెంట్స్ డేటా అయితే మరి ఈ విధంగా మరి కాలేజీలు 176, 178 కాలేజీలు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 80-90 వేలు కాలేజీలకు సంబంధించిన సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వాళ్ళకి మరి డైరెక్షన్ అయితే ఏ బ్రాంచ్ వైజ్ మీరు ఏ బ్రాంచ్ చేరాలనుకున్నారో వాళ్ళని మాతో కూడా డిస్కస్ చేయొచ్చు. దానికి సంబంధించిన మీరు గైడెన్స్ అయితే పొందవచ్చు. సరే, మరి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ అని ఇచ్చారు. ఎప్పుడెప్పుడు అప్లై చేయాలో ఇది చూద్దాం ఒకసారి. డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది కదా. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అడ్మిషన్ టు కేటగిరీ బి సీట్స్ అంటే తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఆల్ ఆర్ వెల్కమ్, నో ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు ఇక్కడ మరి కోర్స్ ఇంటేక్ వచ్చేసి మనకి సిఎస్సి 180 ఉంటే 54 సీట్లు క్యాట్ బీలో ఉండి, ఏఎంఎల్ 60 సీట్లు ఉంటే 18 సీట్లు ఉండి, 180 సీట్లకి 54 ఉండే క్యాట్ బీలు. ఈసీఈ 180. ఈసారి కోర్లో కూడా బాగుండేది చూడండి. ఇక్కడ ఈసీఈ 180కి 54 ఉండే, త్రిబుల్ 18 సీట్లు ఉండి, మెకానికల్ 18కి 60కి 18 సీట్లు ఉండి, అంటే 30%, 70% కన్వీనర్ కోట. మరి సివిల్ ఇంజనీరింగ్కి 18 సీట్లు ఉండే. దేర్ ఈజ్ నో ఎన్ఆర్ఐ సీట్స్. ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్స్ అనేవి సపరేట్గా ఏమీ లేవు. ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద ఓన్లీ మరి ఎవరైతే జేఈ మెయిన్ రాస్తారో వాళ్ళకి. చూద్దాం ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ అడ్మిషన్స్ ఫర్ 30% సీట్స్ అండర్ క్యాట్ బి ఈజ్ మేడ్ బై మేనేజ్మెంట్ యాజ్ పర్ రిలవెంట్ రూల్స్. దీస్ సీట్స్ ఆర్ ఓపెన్ టు ఆల్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్. అదర్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్ కూడా రావచ్చు. అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మరి కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ, మరి అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ కానీ, కర్ణాటక స్టూడెంట్స్ కానీ, తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ ఏపీ వాళ్ళు కూడా రావచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ సీట్స్ విల్ బీ ఫిల్డ్ ఆన్ మెరిట్ బేసిస్ ఫస్ట్ విత్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ ర్యాంక్ ఎట్ జేఈ మెయిన్ 2026లో ఎవరికైతే వచ్చిందో నాట్ లెస్ అంటే 45% కంటే మరి ఎవరికైతే తక్కువ ఉండకూడదు మినిమం. అంటే ఇక్కడ సీట్ రావాలంటే మీరు 95% ఉండాలమ్మా, గుర్తుపెట్టుకోండి. 95 ఆ కట్ ఆఫ్ కూడా చూద్దాం ఒకసారి. ఇంటర్మీడియట్లో ఈ విధంగా దేరిదినో ఎన్ఆర్ఐ సీట్స్ ఇక్కడ ఇవ్వబడవు. తర్వాత డిఫరెంట్ ఫేజెస్ అడ్మిషన్ ప్రాసెస్ మీరు అప్లై చేసుకోవాలా. ఇక్కడ మేనేజ్మెంట్ కోట ఇవ్వలేదు. జేఈ మెయిన్ 20 ర్యాంక్స్ క్యాండిడేట్స్ విల్ బి వెరిఫైడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. ద లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ర్యాంక్ 6 సిఆర్ఎల్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ 3 working days. మరి ఎప్పుడు అప్లై చేయాలి చూద్దాం. మెరిట్ లిస్ట్ ఇస్తాడు. వీళ్ళు మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత దిస్ సీట్ రిమైనింగ్ వేకెంట్, ఫస్ట్ జేఈకి రిమైనింగ్ వేకెంట్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ జేఈ మెయిన్ ర్యాంక్ క్యాండిడేట్స్ విల్ బి ఫిల్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎంసెట్ ర్యాంక్ మీద ఇస్తారమ్మ, గుర్తుపెట్టి. ఫస్ట్ జేఈ మెయిన్ వాళ్ళకి ఇస్తారు. పర్సెంటేజ్ 45% మార్క్స్ ఇన్ ద గ్రూప్ సబ్జెక్ట్, ఇంటర్మీడియట్ 45% ఉండాలి. తర్వాత ఇది ఫీజు అయితే ఈ విధంగా ఉంది. ఫీజు అయితే 1,75,000 lakhs per annum, గుర్తుపెట్టుకోండి. lakhs per annum. మరి ఎల్పిఏ లాగా ఉంది 1.75. ఆల్మోస్ట్ ఆల్ ప్రిన్సిపల్ ఫర్ అటెన్షన్ ఆఫ్ ద కేటగిరీ కన్వీనర్ కోటా, కన్వీనర్ బి అంటే సివిల్ ఇంజనీరింగ్, మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. మైనర్ డిగ్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సివిల్ చేశారనుకోండి మీరు, మైనర్ డిగ్రీ సిఎస్సి ఏఎంఎల్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు సిఎస్సి ఏఎంఎల్ చేయొచ్చు, ఈసీఈ ఏఎంఎల్ చేయొచ్చు. అంటే మైనర్ డిగ్రీ కూడా ఇక్కడ చేసే అవకాశం ఉంది. తర్వాత ఈసీఈ వాళ్ళు ఆనర్స్ ఏఎంఎల్ చేయొచ్చు, చిప్ డిజైన్ విఎల్ఎస్ఐ కూడా వీళ్ళు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆనర్ డిగ్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగు, ఏఎంఎల్ రోబోటిక్స్ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంది. సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఇది లిస్ట్ అయిపోయింది. ఇది వీళ్ళకి క్రెడిట్స్ కూడా ఈ విధంగా ఉండే స్టూడెంట్స్. మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండర్టేకింగ్, మరి లాస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఎంసెట్ 2025 సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది.
ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ అంటారు క్యాట్ బి. క్యాట్ బిలో ఎవరైతే మీరు సిఆర్ఎల్ ర్యాంక్ చూడండి, మరి ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ 59,332. అంటే ఇక్కడ మరి కేటగిరీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఏమి ఉండవమ్మ, గుర్తుపెట్టుకు, అంతా సిఆర్ఎల్ మీద నడిచింది బండి అంతా ఇక్కడ. మరి వీళ్ళ ప్రాసెస్ అంతా సిఆర్ఎల్ ర్యాంకు. సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి అనుకు 59,000 వాళ్ళకి వచ్చింది లాస్ట్ ఇయర్, ఏఎంఎల్ 21, ఐటీ 78, ఈసీఈ 1,10,000 వరకు వచ్చింది, త్రిబుల్ 1,46,000, సివిల్ మరి 3,45,000 వరకు వచ్చింది, మెకానికల్ 2,46,000కి 2,66,000 అయితే ఇక్కడ సీటు వచ్చింది. ఇది స్టూడెంట్స్. మరి ఇబ్రహీం బాగ్ ఇవన్నీ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ అవర్ డెవలప్మెంట్ వేరియస్ కండక్టింగ్, ఇవన్నీ క్లబ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఆర్ట్స్ క్లబ్ కానీ, టోస్టర్ క్లబ్ కానీ, ఫోటోగ్రాఫ్, ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ క్లబ్స్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. ప్లేస్మెంట్ హైలైట్, టోటల్ ఇంటేక్ ఆఫ్ 780 స్టూడెంట్స్, 13 సెక్షన్స్. టోటల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్ 629 ప్లేస్మెంట్స్, బాగానే ఉండి విత్ ఇన్ పర్సంటేజ్. మరి టోటల్ ప్లేస్మెంట్ ఆఫర్స్ రిసీవ్డ్ బై 629, 910 గ్రాస్. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే మరి యావరేజ్ ప్యాకేజ్ సిఎస్సి 10 lakhs, ఏఎంఎల్ 8, మరి అదర్ బ్రాంచెస్ 7 lakhs ప్యాకేజ్ అయితే ఉంది స్టూడెంట్స్. క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా బాగానే ఉండి ఇక్కడ ఓవరాల్గా సిఎస్సి వాళ్ళకి, ఈసీ వాడికి 17 LPA వచ్చింది. వాసవి కాలేజ్ ఇంజనీరింగ్ ఇవన్నీ చూసి డిఫరెంట్ కంపెనీస్ అయితే విజిట్ చేసినాయి, సర్వీస్ నౌ, ఫ్లిప్కార్టు, క్వాల్కమ్, ఈ విధంగా ప్లేస్మెంట్ అయితే రావటం జరిగింది. వరాకలు, అలైన్, ఇవన్నీ జెటా కంపెనీలు, టీసీఎస్ ప్రైమ్, ఇవన్నీ స్టూడెంట్స్కి అయితే రావటం జరిగింది. వాసవి కంపెనీస్ విజిటెడ్. ఈసీఈ స్టూడెంట్స్కి ఏ విధంగా వచ్చినాయి, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి ఏ విధంగా వచ్చినాయి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి మరి ఈ విధంగా మరి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవటానికి మరి బస్ రూట్లు కూడా ఉన్నాయి. తెలంగాణ మరి హైదరాబాద్ ఉంటే ఈసీఐలు కానీ, వాసవి, ఇక్కడ కేపీహెచ్పి, బేరంగూడ, మియాపూరు, నాగోలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫీజు వచ్చేసి 33,000 ఆల్ రూట్స్, మరి 15,805 కళామందిర్, మెహదీపట్నం, ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. మరి ఇది డిఫరెంట్ 25th వరకు అయితే రావటం అయితే జరిగింది. 25th ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ లింక్ అయితే ఓపెన్ అవ్వలేదమ్మా ప్రస్తుతానికి. మీరు దీన్ని విజిట్ చేయండి, కంపల్సరీగా విజిట్ చేసి క్యాట్ బి కేటగిరీకి సంబంధించిన ఆన్లైన్ లింకు ఇంకా రానట్టుంది. చూద్దాం స్టూడెంట్స్కి ఈ విధంగా మరి ఆన్లైన్ లింకు మరి ఎప్పుడు వస్తుందో మరి. కానీ దీన్ని మానిటర్లో పెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఏంది, ఎప్పుడు అప్లై చేయాలనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇంక ఇవ్వలేదు. దీన్ని విజిట్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరికైతే జేఈఈ మెయిన్లో మంచి స్కోర్ వచ్చిందో వాళ్ళు చూసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.